అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్కి పునఃస్వాగతం. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్, ఫార్మర్లీ ప్రొఫెసర్ అండ్ డీన్, presently founder director, Attitude Positive Behavior Management Training Solutions హైదరాబాద్. ఈరోజు ఒక సృజనాత్మక చర్చకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ప్రశ్న ఏంటంటే, మన గురించి మనకి ఎంత తెలుసు? మనల్ని మనం తప్పుగా అంచనా వేసుకుంటున్నామా, కరెక్ట్గానే అంచనా వేసుకుంటున్నామా? దీన్నే మీరు ఇంగ్లీష్లో సెల్ఫ్ అవేర్నెస్ అని, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని అంటుంటాం. ఒక్కొక్కప్పుడు మనం తప్పుడు అంచనాలకి వెళ్ళిపోతాం. అంటే మనం ఇది కాదు అది అని, అది కాదు ఇది అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే మనని మనం తప్పుగా అంచనా వేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి 5 మానసిక ఉచ్చుల గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మన గురించి మనకి ఎంత తెలుసు అన్నది చాలా ఒక విచిత్రమైన ప్రశ్న. మనల్ని మనం తప్పుగా అంచనా వేసుకునేటటువంటి అవకాశం చాలా వరకు ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తూ ఉంటారు. మన మనస్సు మనల్ని ఎలా మోసం చేస్తుందో తెలుసుకునే ఒక చిన్న ప్రయాణం మన ఈ చర్చ. అందరికీ స్వాగతం. స్వీయ అవగాహనలో ఒక వైరుధ్యం ఉంటుంది. మనతో మనం జీవితాంతం ఉంటాం. అయినా మన ప్రవర్తనకు అసలు కారణం ఏమిటో, మన సామర్థ్యం ఎంతవరకు ఇతరులను మనల్ని ఎలా చూస్తున్నారో మనమే తప్పుగా అంచనా వేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. మనకు మనం అత్యంత దగ్గర వ్యక్తులమే, అనుమానం ఏముంటుంది? కానీ తప్పనిసరిగా అత్యంత నిష్పాక్షిక పరిశీలకులం మాత్రం కాదు. ఆనెస్ట్గా ఒప్పుకోవాలి మనం. ఎందుకు ఇలా జరుగుతుంది? మన మెదడు ఒక కెమెరా కాదు. వాస్తవాన్ని యథాతథంగా నమోదు చేయదు. గత అనుభవాలు, భావోద్వేగాలు, నమ్మకాలు, అంచనాలు వాస్తవాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ప్రభావితం చేసేస్తాయి. అక్కడే మన మానసిక పక్షపాతాలు మొదలవుతాయి. అయితే ఈ ప్రక్రియలో మొదటి ఉచ్చేంటి? మన సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేయడం. అంటే మనము అంటే సామర్థ్యం కంటే చాలా ఎక్కువ సామర్థ్యం నా దగ్గర ఉంది అనుకోవడం అన్నమాట. కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నప్పటికీ మనకు చాలా తెలుసునని భావించే అవకాశం ఉంటుంది. తెలియనిది ఎంత ఉందో తెలియకపోవడమే కొన్నిసార్లు ఆత్మవిశ్వాసానికి కారణం అవుతుంది. అతి విశ్వాసానికి కారణం అవుతుంది. అది మనం ఆత్మవిశ్వాసంగా ఉండడం అనుకుంటాం, కానీ అది అతి విశ్వాసం. ఎందుకంటే మీ గురించి మీరు రియల్గా కాకుండా చాలా ఎక్కువ అంచనా వేసేసుకుంటున్నారు కాబట్టి. అయితే ఈ అతి విశ్వాసం ప్రభావం ఏంటి? అంటే ఇన్ఫ్లేటెడ్ ఈగో అంటాం అన్నమాట. అంటే మనల్ని మనం రిఫార్మ్ చేసుకునేటటువంటి తయారీ అంతా తగ్గిపోతుంది. సలహాలను అసలు పట్టించుకోం. తప్పులను గుర్తించడం చాలా చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అవసరమే, అది కాదని ఎవరంటారు? కానీ వాస్తవిక స్వీయ అంచనా చాలా చాలా ఇంకా అవసరంగా మనం గుర్తించాలి. ఇక రెండవ ఉచ్చు మన బలాలను తక్కువగా అంచనా వేయడం. ఇది రివర్స్ అన్నమాట. అంటే మీ స్ట్రెంగ్త్స్ని మీకు స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా భావించరనమాట. మీ బలాల్ని తక్కువగా మీరే అంచనా వేసుకుంటాం.
అది సామర్థ్యం ఉన్నప్పటికీ నేనే పెద్ద అంత గొప్పవాడిని కాదని, ఇది నా వల్ల కాదని, మనంతట మనమే అవకాశాలను చిన్నవిగా చేసుకుంటాం. అబ్బే! నాకేమి అని చెప్పి పెద్ద పెద్ద వచ్చిన మంచి అవకాశాలను కూడా వదులుకునేటటువంటి ఆహ్, ఇది జరుగుతుందనమాట. మనకి విజయం వచ్చినా సరే నమ్మలేకపోవడం. అరే! నా వల్ల అయిందా? అదేం కాదు గదా! అని అనుకునేటటువంటి మానసిక ధోరణి. కొంతమంది తమ విజయాన్ని తమ ప్రతిభకు కాకుండా అదృష్టానికి, సందర్భానికి లేదా ఇతరుల సహాయానికి ఆపాదించేస్తూ ఉంటారు. అంటే ఏంటి? సామర్థ్యం ఉన్నా, సామర్థ్యం లేదనే భావనతో జీవించడం కూడా ఒక తప్పుడు స్వీయ అంచనానే కదా! అది గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవ ఉచ్చు మన తప్పులకు పరిస్థితులను కారణంగా చూపటం. అంటే మన ఫెయిల్యూర్ ఏమైనా ఉంటే అదంతా ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ మీద, బాహ్య పర్యావరణానికి, అరే ఇది ఇలాగుంది అందువల్ల నేను చేయలేదు, లేదా వాళ్ళు అలా ఉన్నారు అందువల్ల నాకు విజయం రాలేదు, ఏది తప్పు జరిగింది అని అనుకుంటూ ఉంటాం. విజయం సాధిస్తే నా ప్రతిభ వల్ల, విఫలమైతే పరిస్థితులు సహకరించలేదు అనేటటువంటి మనస్తత్వ ధోరణే ఈ మూడవ ఉచ్చు. మన విజయానికి మనల్ని విఫల విఫలమైనట్టయితే బయట పరిస్థితులను కారణంగా చూపిస్తూ ఉంటాం. ఇది ఒకటి. ఇక్కడ ఒకే ప్రవర్తన బట్ 2 అంచనాలుంటాయి. ఏంటంటే అసలు మనం ఎలాగా ఊహిస్తూ ఉంటాం అంటే, నేను ఆలస్యమయ్యాను ట్రాఫిక్ వల్ల. అంటే ఏదో కారణం చూపిస్తాం అనమాట. అతను ఆలస్యమయ్యాడు, బాధ్యత లేదు. ఇతరులు ఎప్పుడైనా ఆలస్యమైతే మన అనాలిసిస్ అలా ఉంటుంది. మన తప్పుకు కారణం చెప్తాం. కానీ ఇతరుల తప్పులను వ్యక్తిత్వ లోపంగా చూస్తూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం? అలాగే నాలుగవ ఉచ్చు ఇతరులు మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని భావించటం అన్నమాట. అంటే చాలా సూపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ అన్నమాట. అంటే మన దుస్తులు, మన మాటలు, మన చిన్న చిన్న ప్రవర్తనా సరళి, మనం చేసే చిన్న పొరపాట్లు, ఇవి అందరూ చాలా గమనిస్తున్నారని మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ప్రతి ఒక్కరూ తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ఆలోచిస్తారు? కానీ మన మనస్తత్వ ధోరణి ఎప్పుడు గూడా ఇతరులు మనల్ని చాలా మాగ్నిఫైయింగ్ గ్లాస్‌లో చూసేస్తున్నారని అనుకుంటుంటాం. అదొక మానసిక ఉచ్చనమాట. అసలు మన పొరపాట్లకు మనమే కదా పెద్ద ప్రేక్షకులం. హానెస్ట్‌గా అనలైజ్ చేసుకుంటే. సో, ఉదాహరణకి ప్రెజెంటేషన్‌లో లేదా మీటింగ్‌లో ఒక మాట తప్పింది. అందరూ గమనించారనుకోండి. అని అందరూ గమనించారో లేదో మనకు తెలీదు గానీ అందరూ గమనించారని మనం అనుకుంటాం. కానీ చాలామంది కొన్ని క్షణాల్లోనే దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. మన పొరపాట్లను మనమే ఎక్కువగా గుర్తించుకుంటాం. ఇది మాగ్నిఫైయింగ్ గ్లాస్‌లో చూసుకొని అరెరే! తప్పైపోయిందిగా అని అంటే ఆఫ్‌కోర్స్ లెర్నింగ్ పాయింట్ వరకు పర్వాలేదు గానీ, అది ఎక్కువైతే గనక అది మానసిక ధోరణి. ఒక ఉచ్చనమాట. ఇక ఐదవ ఉచ్చేంటంటే ఇంకొక ట్రాప్. భవిష్యత్తులో మన భావోద్వేగాలను తప్పుగా అంచనా వేయడం. అంటే ఫ్యూచర్ గురించి అనేక ఆందోళనకరమైనటువంటి మనస్తత్వ ధోరణనమాట. ఉదాహరణకంటే ఆ ఉద్యోగం వస్తే జీవితాంతం చాలా ఆనందంగా ఉంటాను. అదొస్తే బావుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకవేళ పోయినట్టయితే నేనసలు తట్టుకోలేనేమో, అస్సలు భరించలేము అని అనిపిస్తుంది. ఈ 2 తప్పు కావచ్చు కదా! అంటే మీ భావోద్వేగాలు ఫ్యూచర్‌లో జరగబోయే సంఘటనలు భావోద్వేగాల్ని తప్పుడు అంచనా వేసుకోవడం కూడా అంటే ప్రెజెంట్ కాంటెక్స్ట్‌లో లేకుండా ఎక్కడో ఆపరేట్ అవ్వడం కూడా ఒక ఐదవ ఉచ్చుగా మనం చెప్తాం. అయితే ఆనందం, బాధ ఈ రెండిటిని గూడా ఏంటంటే ఇక్కడ ఈ మానసిక ప్రవృత్తిలో ఏమవుతుందంటే అతిగా ఊహించేస్తాం అన్నమాట. అతిగా ఊహించుకుంటాం. భవిష్యత్తులో ఒక సంఘటన మనల్ని ఎంత ఆనందపరుస్తుందో పరచొచ్చు. లేదా బాధ పెట్టొచ్చు. మనం తరచుగా అతిగా అంచనా వేసేస్తూ ఉంటాం అన్నమాట వీటిని. అంటే మనం ఊహించిన భవిష్యత్తు
మన నిజమైన భవిష్యత్తుతో సమానం కాదు. చెప్పలేము అది ఏం జరుగుతుందో. కానీ మనం ఉచ్చులో ఉన్నప్పుడు ఈ మానసిక ప్రవృత్తి అలా తయారవుతుంది. ఈ మానసిక ఉచ్చులేంటో ఒక్కసారి పరిశీలనాత్మకంగా ఇందాక చూసాం కదా! ఒక్కసారి మళ్ళీ పునః పరిశీలిద్దాం. ఒకటి సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేయటం. రెండోది బలాలు తక్కువగా అంచనా వేయటం. ఒకదానికొకటి అపోజిట్ అన్నమాట. అలాగే తప్పులకు పరిస్థితులను కారణంగా చూపటం. అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఏదో దానికి కారణమని ఊహించటం. ఇతరులు మనల్ని ఎక్కువగా గమనిస్తున్నారని భావించడం. సూపర్ సెన్సిటివ్ పర్సనాలిటీ ధోరణనమాట. అలాగే భవిష్యత్తు భావోద్వేగాల్ని తప్పుగా ఊహించడం. అంటే బీ ఇన్ ద ప్రెజెంట్. అంతేగాని భవిష్యత్తుని ఆందోళనకరంగా మనమే మార్చుకునేటటువంటి ఇది గూడా ఉంటుంది. ఇక పరిష్కారం ఏంటి? స్వీయ అవగాహన అనమాట. దీన్ని మనము సెల్ఫ్ అవేర్‌నెస్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అరే! మన గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి గదా! ఎలాగంటే మన ఆలోచనల్ని ప్రశ్నించటం. మన ప్రవర్తనను పరిశీలించుకోవటం. మనమే. మనకన్నీ తెలుస్తాయి గదా! ఏది తప్పు, ఏది రైటు, ఎలా ఉంది, మనం ఎలా వెళ్తున్నాము ఏంటనేది. మన తప్పులను ఏమైనా చేశామనుకోండి, మన తప్పులను అంగీకరించటం, ఇతరుల అభిప్రాయాన్ని వినడం, అలా చేసినప్పుడు ఏంటంటే, మనని మనం సరిగ్గా అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే నిజమైనటువంటి స్వీయ అవగాహనని మానసిక నిపుణులు మనకి తెలియజేస్తున్నారు. మనల్ని మనం అడగాల్సిన 3 ప్రశ్నలు ఉంటాయి. అంటే మనం సెల్ఫ్ అవేర్‌నెస్ కోసం అన్నమాట. నేను అనుకుంటున్నది నిజమేనా? అంటే నా పర్సెప్షనా అది? లేకపోతే అది నిజమేనా? ఒకవేళ అది నిజం అనుకుంటే, వాటికి సంబంధించిన దగ్గర ఆధారాలు ఏమన్నా నా దగ్గర ఉన్నాయా? నేను తప్పు చేసే లేదా తప్పుడు అయ్యేటటువంటి అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం వెతికినప్పుడు ఏమవుతుందంటే, మన ఆలోచనలోని అనేక మానసిక ఉచ్చులన్నీ బయటపడతాయి. అప్పుడేంటంటే, మనం కొంత క్లియర్ విజన్ మన గురించి మనకి ఉంటుంది. లేపోతే అంతా బయాస్డ్ విజనే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మానసిక నిపుణులు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, సెల్ఫ్ అవేర్‌నెస్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ మాట వచ్చినప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకో. మనల్ని మనం తెలుసుకోవడం అంటే, మన గురించి అన్నీ తెలుసునని భావించడం కాదు. మన గురించి మనం తప్పుగా కూడా ఆలోచించవచ్చని, కొన్ని ఉచ్చులలో పడి అలా జరుగుతుందని అంగీకరించేటటువంటి వినయం గూడా మన దగ్గరుండాలి. అలాగే మనస్సును మార్చే మొదటి అడుగేంటంటే, మన ఆలోచనలను చక్కగా గమనించటం. అన్‌బయాస్డ్‌గా గమనించటం. అలాగే జీవితాన్ని మార్చే మొదటి అడుగు మనల్ని మనం నిజంగా తెలుసుకోవడం. మనం జనరల్‌గా చూడండి, ముగింపు వాక్యంగా నేను చెప్పదలుచుకుందేంటంటే, స్వీయ అవగాహన ముగింపు కాదది. అది నిరంతర ప్రయాణం. మన అంచనాలు, మన స్వీయ అంచనా లేదా మన స్వీయ అవగాహన ప్రతిరోజు, ప్రతి గంట మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అప్పుడు మనల్ని మనము పునర్నిర్వచించుకుని సమాజానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా అలా ఉంటాం. మీ సమయానికి కృతజ్ఞతలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఈ ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఒఫిషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. ఆల్ ది బెస్ట్.